హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి యాట్రిబ్యూట్స్. ఓకేనా? సో యాట్రిబ్యూట్స్ అంటే ఏం లేదమ్మా, ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ని తెలియజేసేదని యాట్రిబ్యూట్ అంటారు. లైక్ ఎలా అంటే, ఇప్పుడు ఏ అనే ట్యాగ్ ఉంది కదా, సో ఈ హెచ్రెఫ్ అనేది యాట్రిబ్యూట్ అనమాట. సో ఏ ఈ హెచ్రెఫ్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు గూగుల్, సో go to Google. So go to Google పెట్టేసి ఇక్కడ హెచ్ఎఫ్ ఏం చేయాలంటే లింక్ ఇవ్వాలి. ఇప్పుడు సపోజ్ నాకు గూగుల్ కావాలి, సో నేను ఇక్కడ గూగుల్ అని టైప్ చేస్తాను. సో ఇది వచ్చేసి దీనికి మనం కాపీ చేసుకొని ఇక్కడ హెచ్ఎఫ్లో పేస్ట్ చేయాలి. సో హెచ్ఎఫ్లో ఎలా పేస్ట్ చేయాలంటే https://w. ఓకే, ఇలా మనం టైప్ చేయాలి. టైప్ చేశాక ఇప్పుడు దీన్ని సేవ్ చేయాలంటే కంట్రోల్ S. ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ గో టు గూగుల్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయాలి, డైరెక్ట్గా గూగుల్కి వెళ్ళిపోతుంది. సో ఇవి యాట్రిబ్యూట్స్ అనమాట. ఓకేనా? హెచ్ఎఫ్ యాట్రిబ్యూట్. నెక్స్ట్ వచ్చేసి ఎస్ఆర్సి యాట్రిబ్యూట్ అంటే ఏంటంటే ఇమేజ్ ట్యాగ్ అనమాట. ఇమేజ్ ట్యాగ్కి ఎస్ఆర్సి యాట్రిబ్యూట్ వస్తుంది. ఇది ఎలా చేయాలంటే, ఇప్పుడు మనం ఒక ఇమేజ్ తీసుకోవాలి. ఫ్లవర్స్ తీసుకున్నాం. సో ఫ్లవర్స్లో నాకు నచ్చినది నేను తీసుకుంటాను. సో ఇది నచ్చింది. దీని యొక్క కాపీ ఇమేజ్ అడ్రస్ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. ఓకేనా? ఇది ఇమేజ్ యొక్క ఎస్ఆర్సి. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సేవ్ చేయాలి. సో ఇది సేవ్ చేయాలమ్మా. సో ఇది సేవ్ చేసి ఇక్కడ వచ్చేసిన ఇమేజ్. సో ఇమేజ్ ఎలా ఉంది, చాలా పెద్ద ఉంది కదా. సో దీని యొక్క హైట్, విడ్త్ ఇవి కూడా యాట్రిబ్యూట్స్. హైట్ వచ్చేసి 200 పిక్సెల్స్, విడ్త్ వచ్చేసి 200 పిక్సెల్స్. ఓకేనా? సో ఇప్పుడు ఇది చిన్నగా అయిపోతుంది. సో ఇది యాట్రిబ్యూట్ అనమాట. ఓకే, ఇది కూడా ఒక యాట్రిబ్యూట్. హెచ్రెఫ్ ఇమేజ్ యాట్రిబ్యూట్స్. నెక్స్ట్ సో ఆల్టర్. సో ఆల్టర్ అనేది కూడా యాట్రిబ్యూట్ అమ్మా. ఆల్టర్. సో ఆల్ట్ అంటే ఏమంటే, ఈ ఆల్ట్ యాట్రిబ్యూట్ అంటే దిస్ ఈజ్ ఫ్లవర్. ఎందుకు ఫ్లవర్ అంటున్నానంటే, ఇప్పుడు ఇక్కడ మనం ఇమేజ్ అడ్రస్ తప్పు పెట్టాం. ఇప్పుడు సపోజ్ ఇమేజ్ అడ్రస్ తప్పు పెట్టాం కదా, ఇక్కడ ఏమని చూపిస్తాం, చూసి సో ఇది పెట్టలేదు, ఎస్ఆర్సి ఇచ్చేసినాం. ఏమొచ్చింది ఇక్కడ, దిస్ ఈస్ ఫ్లవర్ అంటే ఆల్ట్లో ఏముంటే అదే చూపిస్తాం. ఆల్ట్ కూడా ఒక యాట్రిబ్యూటే, రైట్? ఓకేనా? సో ఇప్పుడు మనం ఎన్ని చెప్పుకున్నాం యాట్రిబ్యూట్స్? హెచ్రెఫ్, ఎస్ఆర్సి, హైట్, విడ్త్, ఆల్ట్. ఓకే, నెక్స్ట్ స్టైల్ యాట్రిబ్యూట్ అంటే ఏమి? ఇప్పుడు పి అన్నది. సో పిలో లోరెమ్. సో నేను కొంచెం మ్యాటర్ తీసుకుంటాను. సో మ్యాటర్కి ఏమి లోరెమ్ తీసుకుంటాను. సో ఈ మ్యాటర్ని తీసుకుని ఈ మ్యాటర్కి మనం కలర్ ఇవ్వడం ఎలా అంటే, పీ ట్యాగ్లోనే స్టైల్ అని ఇచ్చి కలర్ రెడ్ అని ఇచ్చి సెమికోలన్ సేవ్ చేసి ఇక్కడ సేవ్ చేయాలి. ఏమొచ్చింది? సో రెడ్ కలర్ వచ్చింది. అంటే స్టైల్ అనేది కూడా ఒక యాట్రిబ్యూట్. ఓకేనా? నెక్స్ట్ లాంగ్వేజ్ అని. సో లాంగ్వేజ్ అంటే ఇక్కడ లాంగ్వేజ్ కూడా మనం యూజ్ చేస్తాం. లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్. సో బిగిన్ అని పెట్టేస్తే చాలు. బిగిన్ అని పెట్టేసి సేవ్ చేస్తే డిఫాల్ట్గా ఇంగ్లీష్ వస్తుంది. సో లాంగ్వేజ్ అనేది కూడా యాట్రిబ్యూట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెడ్డింగ్స్ ఎన్ని ఉంటాయి అంటే మనకి 6 ఉంటాయి హెడ్డింగ్స్. ఓకేనా?
సో కంట్రోల్ కొట్టుకుని ఎంటర్ కొడితే నెక్స్ట్ లైన్ వస్తుంది H2. సో మళ్ళీ నెక్స్ట్ H3 అలా 6 ఉంటాయి. H4 H4 H6. సో ఇలా మనకి 6 హెడ్డింగ్స్ ఉంటాయి. ఇవి హెడ్డింగ్స్, రైట్. సో ఇక్కడ హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా. హెడ్డింగ్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్. ఇక్కడ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి పారాగ్రాఫ్స్. సో పారాగ్రాఫ్ అంటే ఏమి? పి. సో పి ట్యాగ్ యూస్ చేస్తాము, సంథింగ్ అనేది రాస్తాము. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పారాగ్రాఫ్లో మనకి మీరు గమనిస్తే పారాగ్రాఫ్లో ఇండివిజువల్ లైన్స్ వస్తుంది. ఓకే. అంటే ఏ పారాగ్రాఫ్ ఆ పారాగ్రాఫ్ సపరేట్ అనమాట. ఇప్పుడు మనం ఒక పోయం రాయాలి. అంటే ఏం చేయాలి? సో పీ అంటే మనకి ప్రీ ట్యాగ్ అని ఒకటి ఉంటుంది. ప్రీ ట్యాగ్ ఎలా అంటే ప్రీ అని ఇచ్చేసి ఎంటర్ కొడితే మనకి ఈజ్ సో ఇలా ప్రీ ట్యాగ్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుంది? ఆ స్పేసెస్ మనం ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే ఎలా టైప్ చేస్తే అలా వచ్చేస్తుంది అనమాట. మాకు అర్థమైంది. ఇది ప్రీ ట్యాగ్ అయితే స్పేసెస్ ఏం రావు, ప్రీ ట్యాగ్ అయితే వస్తాం. సో ఇవి ఎక్కడ యూస్ చేస్తారంటే ప్రీ ట్యాగ్ పోయమ్స్ యూస్ చేస్తారు. ఓకే. హెచ్ఆర్ అంటే హారిజాంటల్ లైన్. సో హారిజాంటల్ లైన్ ఎలా వస్తుంటే ఇలా హారిజాంటల్. బ్రేక్ ట్యాగ్ అంటే ఏమి? అంటే ఇక్కడికి బ్రేక్ చేయడం అనమాట. ఇప్పుడు సపోజ్ ఇక్కడ బ్రేక్ చేయడం. సో ఇక్కడ బ్రేక్ చేస్తుంది బిఆర్ అని ఇచ్చేసి సేవ్ చేసి ఇక్కడ బ్రేక్ చేయడం అనమాట. అంటే అక్కడికి ఆ లైన్ బ్రేక్ చేయడం. సో బిఆర్ హెచ్ఆర్ అనేది ఎంటీ ట్యాగ్స్ అనమాట. వీటికి ఎండ్ ట్యాగ్ ఏమి ఉండదు, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. జస్ట్ బిఆర్ హెచ్ఆర్ అనేది ఎంటీ ట్యాగ్స్. ఓకే. థ్యాంక్ యూ. ఇక్కడ హెచ్టిఎంఎల్ అని వస్తుంది కదా. సో టైటిల్ వచ్చేసి హెచ్టిఎంఎల్ స్టైల్స్. ఓకేనా. సో ఇక్కడ హెచ్టిఎంఎల్ స్టైల్స్. ఓకే. హెచ్టిఎంఎల్ స్టైల్స్. ఇప్పుడు మనం బాడీకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది? ఫస్ట్ బాడీకి అంటే స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి లైట్ బ్లూ ఇస్తుంది. సో లైట్ బ్లూ ఇస్తుంది. చూద్దాం. సో అయిపోయింది, లైట్ బ్లూ ఇచ్చేసిందే. ఓకే. నెక్స్ట్ ఇక్కడ పీకి అంటే సంథింగ్ ఒక మ్యాటర్ తీసుకున్నాం. సో పీకి ఎలా ఇవ్వాలి? సో స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇచ్చేసి కలర్. సో కలర్ ప్రాపర్టీ రెడ్. ఓకే. రెడ్ వచ్చేసిందా? సో రెడ్ కలర్. నెక్స్ట్ ఫాంట్ కలర్. నెక్స్ట్ ఏముంది? ఫాంట్ కలర్ అంటే మళ్ళీ H1 తీసుకుంటాను. ఇప్పుడు స్టైల్ అనే అట్రిబ్యూట్ వచ్చేసి ఫాంట్ కలర్. ఫాంట్ కలర్ అనొచ్చు, లేదా ఫాంట్ సైజ్ అని కూడా. సో ఫాంట్ సైజ్ వచ్చేసి 30 పిక్సెల్స్. సో 30 పిక్సెల్స్. ఓకేనా. కలర్ కూడా ఇది వచ్చమ్మా. కలర్ ఏంటంటే కలర్ అని ఇచ్చేసి రెడ్ గ్రీన్ ఇవ్వచ్చు. సో గ్రీన్. ఇట్లా కలర్స్ కూడా ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. ఓకే. నెక్స్ట్ వచ్చి టెక్స్ట్ అలైన్మెంట్. ఓకేనా. నెక్స్ట్ పి అనే ట్యాగ్ ఇస్తాను. పి అనే ట్యాగ్ ఇచ్చేసి ఇక్కడ టెక్స్ట్ అలైన్మెంట్. సో స్టైల్ అనే ట్యాగ్ ఇచ్చి టెక్స్ట్ అలైన్ రైట్ అని ఇచ్చేస్తే ఇక్కడ రైట్కి వచ్చేస్తుంది. ఓకేనా. ఇది అట్రిబ్యూట్స్ అనమాట. సో హెచ్టిఎంఎల్ స్టైల్స్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్.
నెక్స్ట్ వచ్చేసి హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్. హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్. సో హెచ్టిఎంఎల్ ఫార్మాటింగ్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ వచ్చేసి బోల్డ్. సో బోల్డ్. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్. స్ట్రాంగ్ కూడా సేమ్ ఒకటే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇటాలిక్. ఇటాలిక్ అంటే ఐ. సో ఐ. నెక్స్ట్ వచ్చేసి ఏమి ఈఎం ఎంఫసైజ్. సో ఈఎం. సో ఇది కూడా సేమ్ ఉంటుంది. ఇటాలిక్ ఈఎం ఒకటే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మార్క్. మార్క్ వచ్చేసి అది కూడా. నెక్స్ట్ వచ్చేసి స్మాల్. ఏమి స్మాల్. సో స్మాల్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి డెల్. డెల్ అంటే స్ట్రైక్ త్రూ అనమాట. చూద్దాం. సో డెల్. సో డెల్ అనేది కూడా స్ట్రైక్ త్రూ. నెక్స్ట్ ఇన్సెట్. ఐఎన్ఎస్. ఐఎన్ఎస్ అని కొట్టేసి నెక్స్ట్ వచ్చేసి సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. సబ్ అంటే ఇప్పుడు మనకు H2O అంటే ఇప్పుడు పి అనే ట్యాగ్లో H2 అంటే సబ్ కదా. సో సబ్ 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 H2O. ఓకేనా. నెక్స్ట్ సూపర్ అంటే A² + B². సో ఏ సూప్. సూప్ 2 ప్లస్ బి సూప్. సూపర్ స్క్రిప్ట్ ట్యాగ్ అంటే. సో ఇప్పుడు చూడండి. ఓకేనా. సో ప్రతిదానికి నేను బిఆర్ ఇస్తాను. సో బిఆర్. నెక్స్ట్ వచ్చేసి మనకి అండి కంట్రోల్ పట్టుకుని క్లిక్ చేస్తే మనకి ఆ మల్టిపుల్ లైన్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా. అప్పుడు మనం బిఆర్ అని ఇస్తే అయిపోయింది. ఓకేనా. మల్టిపుల్ లైన్కి ఏమేమి కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేయాలి. సో సో ఓకేనా. మీరు గమనిస్తే ఇక్కడ సో ఈ రెండు సేమ్ ఉంటాయి, ఈ రెండు సేమ్ ఉంటాయి. అంటే బోల్డ్ స్ట్రాంగ్, బి స్ట్రాంగ్ సేమ్, ఐ ఎంపసైజ్ సేమ్. సో మార్క్ డిఫరెంట్. నెక్స్ట్ వచ్చేసి స్మాల్, చిన్న స్మాల్ అనమాట, స్మాల్ ట్యాగ్. నెక్స్ట్ స్ట్రైక్ త్రూ, డెల్ అంటారు దాన్ని. నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ అనమాట, అండర్లైన్ దానికి ఇన్సెట్స్. నెక్స్ట్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్, H2O అండ్ సూపర్ స్క్రిప్ట్. ఓకేనా. ఇది HTML ఫార్మాటింగ్ అనమాట. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.